హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పెరుగు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు జీడిపప్పును వేసి వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఓపిక్గా చేసుకోండి. ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ చికెన్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్లో సగభాగం వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా వేసుకొని 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేయడం మర్చిపోయాను. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల బాస్మతి రైస్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి దీనిని కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన 1.5 లీటర్లు వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఒక 5 లవంగాలు, ఒక అనాస పువ్వు, ఒక 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ పిండుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవాలి. సముద్రంలో నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిని వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఏ పాత్రలో చేస్తామో అందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని దానిపైన మనం ఉడికించిన రైస్లో సగ భాగాన్ని ఇందులో వేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే చికెన్ మసాలా పౌడర్ని ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి లైట్గా. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన రైస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ముందు ఎలా చేసామో అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, చికెన్ మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు కలిపిన పాలు ఒక పావు కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కీరా వాటర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం రైస్ ఉడికించుకున్న వాటర్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీనిని సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ముద్దను చేసుకొని దీని చుట్టూ పెట్టి మూత పెట్టి స్టవ్ పైన తవా పెట్టుకోవాలి. దానిపైన ఈ బిర్యానీ పాత్రను పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత
లో ఫ్లేమ్లో పెట్టి 30 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 10 నిమిషాలు అలానే ఉంచేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.